ఈ సక్కుబాయి నాటకంలో సక్కుబాయి అనే వేషాన్ని చాలా మంది పెద్దవాళ్ళు చేయడం జరిగింది సార్. అవును, వాళ్ళ గురించి ఇది మంచి ప్రశ్న అండి. ఎవరికి తెలియదు, చెప్తాను. ఈ సతీ సక్కుబాయిలో సక్కుబాయి పాత్ర పువ్వుల అనసూయ గారు, కోమల గారు, ముఖ్యంగా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చింతామణి కానీ, సక్కుబాయి కానీ, సత్యభామ కానీ అద్భుతంగా వారు ప్రదర్శించి దేశ విదేశాల్లో, రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా బాగా గొప్పగా చేయడం జరిగింది. వారి కుమారుడే ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం మంచి సినిమాల్లో అతను డైలాగ్స్ రచించడం మంచి పేరు రాణిస్తున్నాడు. వారి నాన్నగారు చాలా గొప్పగా ఉండేది. ఆయన అవటానికి మగ అన్న కానీ ఆ వేషం వేస్తే ఆడవాడు కూడా పనికి వచ్చేవాడు కాదు. అలాంటి గొప్పవాడిని నేను చూశాను, నాటకాలు చూశాను. అలాగే కోమల గారు, పీస్పాటి సత్యవతి గారు, పువ్వుల అనసూయ గారు, పుష్ప గారు, అలా ఎంతో ఇంకా నాకు కొంతమంది పేర్లు ఇంకా గుర్తులేవు. అందరూ కూడా నటించి ఆ నాటకాల్లో షణ్ముఖి ఆంజనేయరాజు గారు, పీస్పాటి నరసింహమూర్తి గారు, ఈవి సుబ్బారావు గారు, మరి మా బందరులో కూచిపట్ల చంద్రశేఖర్ శర్మ గారు కృష్ణుడు పాత్ర వేసేవారు. అవన్నీ కూడా నేను చూశాను చిన్నప్పుడు. ఆ చూసి కొన్ని నేను నేర్చుకుని ఆ నాటకాన్ని అంత బాగా నాకు శక్తి ఉన్నంత వరకు, తెలిసినంత వరకు ప్రదర్శించడం జరిగింది.